సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వారిలో A1, A2లుగా సంధ్యా థియేటర్ ఓనర్లు ఉన్నారు. A3 నుంచి A8 వరకు థియేటర్ పార్ట్నర్లు సందీప్, సుమిత్, ఆకమాటి వినయ్, అతుష్ రెడ్డి, రేణుకాదేవి, అరుణారెడ్డి ఉన్నారు. థియేటర్ మేనేజర్ నాగరాజు A9 గా చూపించారు. అయితే లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్ A10 గా, అల్లు అర్జున్ A11 గా పేర్కొన్నారు. అల్లు అర్జున్ పై PA సంతోష్ A12 గా, అల్లు అర్జున్ మేనేజర్ శరత్ బన్నీ A13 గా, సెక్యూరిటీ టీంలోని రమేష్, రాజులు A14, A15 గా, ఫ్యాన్స్ అసోసియేషన్ కు చెందిన వినయ్ కుమార్ A16 గా, బాడీ గార్డ్ ఫర్వేజ్ ను A17 గా ఉండగా, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ A18 గా ఉన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య 18 మంది మీద ఈ కేసు అల్లు అర్జున్ సంబంధించి, అంటే అల్లు అర్జున్ కంటే ఇది సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసు విషయంలో 18 మంది మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళని విచారణ చేపడుతున్నారు. ఈ 18 మందిలో ఇందులో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అరెస్ట్ చేశారు. వాళ్ళని అదుపులో చేసుకుని విచారణ కూడా చేపట్టారు. అందులో సంధ్య థియేటర్ ఓనర్ సంబంధించి ఆగమాటి పెద్దరామిరెడ్డి కావచ్చు, A2 గా ఈయనని నమోదు చేశారు. A1 గా నమోదు చేశారు. A2 గా చిన్నరామిరెడ్డిని థియేటర్ సంబంధించిన ఓనరు. వీళ్ళని కూడా గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపట్టారు. A3 గా సందీప్, ఈయన పార్ట్నర్ ఇదే సంధ్య థియేటర్ కి సంబంధించి. A4 కు సంబంధించి సుమిత్, ఈయన కూడా పార్ట్నరు వీళ్ళ థియేటర్ కి సంబంధించి. నెక్స్ట్ ఆగమాటి వినయ్, ఈ థియేటర్ కి సంబంధించిన పార్ట్నర్. అంతేకాకుండా మరోరు అశుతోష్ రెడ్డి కూడా పార్ట్నర్, రేణుకాదేవి పార్ట్నర్, అరుణారెడ్డి పార్ట్నర్. ఈ విధంగా థియేటర్ కి సంబంధించిన పార్ట్నర్లు ఇంతవరకు A8 వరకు ఉన్నారు. ఆ తర్వాత A9 గా నాగరాజు, ఈయన మేనేజర్, థియేటర్ కి సంబంధించిన మేనేజర్ A9 నాగరాజు ఉన్నారు. విజయ్ చందర్, ఈయన లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్, బాల్కనీకి సంబంధించిన ఇన్ఛార్జి విజయ్ చందర్, ఈయన కూడా A10 గా నమోదు చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అందరూ ఫోకస్ అల్లు అర్జున్ మీద ఉంది. A11 గా ఉన్నట్టుగా అల్లు అర్జున్, ఈయన హీరో, పుష్ప సినిమాకు సంబంధించిన హీరో. ఇగో ఈ A11 గారికి ఇంతమందిని వదిలేసి A11 మీద ఎందుకు ఫోకస్ పెట్టారన్న కోణంలో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ A11 అయినప్పటికీ, ఈయన పరోక్షంగా కారణమైనప్పటికీ, ఈయన రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది. దాంతో ఉక్కిరి బిక్కిరి కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది, మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో అబ్బాయికి ఈ విధంగా ఆయన ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిని ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కారణం అంటూ A11 అంటూ ఇవాళ కూడా విచారణ చేపట్టారు. అల్లు అర్జున్ ని గతంలో కూడా విచారణ చేపట్టారు. అంతేకాకుండా A12 గా సంతోష్, అల్లు అర్జున్ కి సంబంధించిన PA. అంతేకాకుండా A13 కి సంబంధించి శరత్ బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్ ఇతను. నెక్స్ట్ A4 కు సంబంధించి రమేష్, సెక్యూరిటీ టీము చూసుకుంటారు. A4 రమేష్. A15 రాజు కూడా సెక్యూరిటీ టీమ్ కు సంబంధించిన A15 రాజు. దాంతోపాటు A16 వినయ్ కుమార్, ఈయన ఫ్యాన్స్ కు సంబంధించిన అసోసియేషన్. ఈయన కూడా ఉసుగొల్పినట్లు కూడా ఇందులో పోలీసుల నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈయనను కూడా అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా A17 పర్వేజ్ బాడీగార్డు, దాంతోపాటు బౌన్సర్లకు సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఎందుకంటే అందరూ కారకులే ఇందులో. ఇప్పుడు ఈ 18 మంది 18 చూసేసి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ సంబంధించిన టీం కు సంబంధించి A18 గా నమోదు చేశారు. A18 గా ఈ విధంగా వీళ్ళందరినీ బాధ్యులు చేశారు. ఈ సంఘటన జరగటానికి, ఆమె రేవతి మరణానికి కారకులు ఇంతమంది ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క వింగ్ లో ఉన్నప్పటికీ ఆమె చనిపోవడానికి వీళ్ళే కారకులు అంటూ ఈ విధంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చేసి ఈ విధంగా వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు, విచారణ చేపడుతున్నారు. వీళ్ళ పేర్లని వీళ్ళ మీద వివిధ సెక్షన్ల మీద కేసులు పెట్టేసి ఆ విధంగా విచారణ చేపడుతున్నారు. ఈ విచారణకు సంబంధించిన రిపోర్ట్ ను కూడా కొంత ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేశారు. మరికొంత విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఈ విచారణ కొనసాగుతుంది. ఒక రోజుతో ఒడిసేట్టుగా
ముచ్చట లెక్క లేదని చెప్పుకోవచ్చు. ఇంకా కొనసాగుతుంది, ఇంకా దీని మీద విచారణ చేయాల్సి ఉంది. ఇవాళ సుదీర్ఘంగా 3.5 గంటల పాటు అల్లు అర్జున్ ని సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఇందులో చాలా అంశాలని ఆయన నుంచే రాబట్టాలని చూశారు. ఎందుకంటే ఆయన ఈ సంఘటనకు జరగడానికి కారకులు ఆయన వల్లే జరిగింది, థియేటర్ లోపల ఎట్లా జరిగింది ఏంటి అన్న విషయాన్ని కూడా సుదీర్ఘంగా అల్లు అర్జున్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన చాలా అంశాలకు సమాధానం చెప్పారు. కొన్ని అంశాలకు సమాధానం నాకు తెలిసి జరగలేదు, నాకు తెలియదు అంటూ కూడా ఈ విధంగా కొన్ని అంశాలకు సంబంధించి దాటవేసినట్టు కూడా తెలిసింది పోలీసుల విశ్వసనీయత సమాచారాన్ని బట్టి. మొత్తానికి మరొక అంశం ఏంటంటే ఇవాళ జరిగినట్టుగా విచారణలో ఎక్కువగా అల్లు అర్జున్ సంబంధించి వినిపించింది ఏంటి అంటే ఆ రోజు జరిగినట్టుగా సంఘటనలో తొక్కిసలాటలో, అది తొక్కిసలాట కావచ్చు, కాకపోతే తొక్కిసలాటలో కొంత గాయాలు కావాలి, అలాంటివి జరగలేదు. అందులో ఉన్నటువంటి సఫకేషన్ తోటి, అంటే ఆ ఉక్కిరి బిక్కిరి అంటే ఊపిరాడకపోవటం, ఆక్సిజన్ సరిగా లేకపోవటం, ఎక్కువ మంది కావటం తోటి ఈ సంఘటన జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్, అక్కడ గాలి సఫిషియెంట్ గా లేకపోవడం వల్ల, లేకపోవడం వల్ల, అంతేకాకుండా ఒక్కసారిగా మీద పడటం తోటి వాళ్ళు కింద పడిపోవడం, దాంతో వాళ్ళకు కూడా గాలి అందకపోవడం తోటి చనిపోయారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఈ కేసులో అల్లు అర్జున్ సంబంధించి ముఖ్యంగా సంధ్యా థియేటర్ సంబంధించిన కేసులో 18 మంది మీద కేసులు నమోదు చేసేసి May 18 వరకు నమోదు చేసి 18 మంది మీద విచారణ చేపడుతున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.